తులారాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులు వీరికి అండగా నిలుస్తారు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు లభిస్తాయి. అనుకున్నది సాధించాలి అన్న పట్టుదల కూడా వీరికి అధికమవుతుంది. ఆలోచనలు ఏవైతే తులారాశి వారికి మనసులో ఉన్నాయో వాటిని అమలు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వీరు ముమ్మరం చేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు సమస్యలు తొలగుతాయి. రాజకీయ వర్గాల వారికి అరుదైనటువంటి అవకాశాలు. సినీ కళాకారులు నూతన ఆశలతోటి ఆశయాలతోటి ముందడుగు వేస్తారు. విద్యార్థుల శ్రమ కూడా ఫలిస్తుంది. మహిళలకు కుటుంబంలో చక్కటి ఆదరణ లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్త రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. స్నేహితులతోటి అకారణంగా విరోధాలు కూడా వృశ్చిక రాశి వారికి ఏర్పడతాయి. ప్రతిభావంతులైనప్పటికీ కూడా తగిన ప్రోత్సాహం తగిన గుర్తింపు రాకపోవడం చేత వృశ్చిక రాశి వారు ఈరోజు కొంతవరకు మదన పడతారు. ఉదర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. ఉద్యోగ వర్గాల వారు బాధ్యతలు మరింతగా పెరగడం వల్ల కొంతవరకు పని ఒత్తిడికి లోనవుతారు. వ్యాపార వర్గాల వారికేమో వ్యాపారంలో ఆటుపోట్లు ఎదురవుతాయి, జాగ్రత్త వహించాలి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. విద్యార్థులకు చిక్కులు సమస్యలు మరింత అధికమవుతాయి. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు నిరాశ కలిగిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా దుర్గా అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఏ పనులైతే ఈరోజు ప్రారంభం చేస్తారో అవి కుంటు పడతాయి, ముందుకు సాగవని చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు వీరికి అంతంత మాత్రంగా ఉంటుంది. రుణ బాధలు కూడా ధనురాశి వారికి తప్పవు. కుటుంబ సమస్యలు కొంతవరకు ఆందోళన కలిగిస్తాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులో అసంతృప్తి అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో స్వల్ప లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులు గతంలో జరిగినటువంటి సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటారు. నరాల సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఆరోగ్యం కూడా సహకరించదు. విద్యార్థులు శ్రమానంతరం మాత్రమే ఫలితాలు దక్కించుకుంటారు. మహిళలకు ఆలోచనలు స్థిరంగా ఉండవు. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు బంగారు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం, స్వామివారి దండకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. ఇంటా బయట కూడా వీరికి అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. ఆప్తులతోటి సన్నిహితులతోటి ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తారు. ప్రముఖుల నుంచి ప్రశంసలు కూడా ఈరోజు వీరు అందుకుంటారు. దీనివల్ల వీరి ఆనందానికి హద్దు ఉండదు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆటుపోట్లు ఏవైతే గత కొంతకాలంగా ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు తొలగుతాయి. సాఫీగా వ్యాపారాలు సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి సన్మానాలు సత్కారాలు, సినీ టీవీ కళాకారులకు చిక్కులు తొలగి ఈరోజు ఊరట లభిస్తుంది. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలను దక్కించుకుంటారు. మహిళలు శుభవార్తలు వింటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాలు పఠించడం చాలా మంది. ఈరోజు కార్యక్రమంలో ప్రధానంగా వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణించాలి అని చెప్పి కోరుకునేవారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఏంటంటే ఉద్యోగం చేసేవారు ఎవరైతే ఉన్నారో అది ఏ సంస్థలో ఉన్నా కావచ్చు, ఏ ఇండస్ట్రీలో ఉన్నా కూడా కావచ్చు, ఉద్యోగం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు కోరుకునే చోటుకి బదిలీ కావాలి అని చెప్పి కొన్ని సందర్భాల్లో కోరుకోవడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి ట్రాన్స్ఫర్ జాబ్ ఉందనుకోండి, వారు ఉద్యోగరీత్యా పలు ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అమ్మాయి వివాహం చేయాలను, అబ్బాయి వివాహం చేయాలను, లేదా పిల్లల చదువు కోసం అని చెప్పి వారు ఏం చేస్తుంటే ట్రాన్స్ఫర్స్ కోసం మళ్ళీ ప్రయత్నాలు చేస్తుంటారని చెప్పొచ్చు. అదేవిధంగా ఉద్యోగంలో కష్టపడి పనిచేసిన తర్వాత ప్రమోషన్ రావాలి, అది అందరం కూడా సాధ్యమైనంత వరకు కూడా మనం అందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తామని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా కష్టపడి పనిచేసాం కాబట్టి ఈ టైంలో ప్రమోషన్ వస్తుందని చెప్పేసి ఎంతో ఆశ పెట్టుకుంటాం. ఆ ప్రమోషన్ వచ్చినట్టే వచ్చి చివరిలో అది ఇంకొకరికి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే ఆ ఉద్యోగ పడేటువంటి బాధ నిజంగా కూడా వర్ణాతీతం. అంటే ఏంటి, నేను కష్టపడ్డాను, పనిచేశాను, నాకు ప్రమోషన్ వస్తుంది అనుకున్నాను, ప్రమోషన్ రాలేదని చెప్పేసి చాలా బాధపడేవారు. ఈ విధంగా ఉద్యోగంలో ఉన్నతి కావాలి అని చెప్పి కోరుకుంటూ కష్టపడి పనిచేస్తున్నప్పటికీ నీతి నిజాయితీగా ఉద్యోగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా మంచి ప్రమోషన్స్ రాక, సమయానికి రాక, లేదా సమయానికి శాలరీ ఇంక్రిమెంట్స్ సరిగ్గా రాక ఇబ్బంది పడేవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మనకు పలానా ఊరికి ట్రాన్స్ఫర్ అయితే బాగుంటుంది, పలానా పట్టణానికి వెళ్తే బాగుంటుంది చెప్పి కోరుకుంటుంటాం. ఈ విధంగా ఉన్నటువంటి సమస్య ఎవరికైతే ఉందో అటువంటి వారు పాటించాల్సిన పరిహారం ఏంటంటే ఉదయం
దాదాపుగా చెప్పాలంటే 6 గంటలు ఆ ప్రాంతంలో స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని సూర్య భగవానుడికి మంచినీటిలో కొద్దిగా పుష్పాలను కలిపి, మనకు అందుబాటులో పుష్పాలు ఏవైతే ఉంటాయో అటువంటి పుష్పాలను కొద్దిగా కలిపి ఆ నీటితోటి సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఇట్లా ఏదైతే నేను ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తానో అది ఫలించాలని, అదేవిధంగా లేదా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తానో ప్రమోషన్ రావాలి అని చెప్పి కోరుకుంటూ సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఈ విధంగా చేసి ఆ తర్వాత సూర్యాష్టకాన్ని కానీ, లేక ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ, లేకపోతే సూర్య గాయత్రి మంత్రాన్ని కానీ యథాశక్తిగా పఠించే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా 27 ఆదివారాల పాటు చేస్తే తప్పకుండా కూడా వారికి సత్ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. ఇక ఉద్యోగ మార్పు కోరుకునే వారు ఎవరైతే ఉన్నారో, లేకపోతే కొన్ని సందర్భాల్లో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారో వారికి అర్హతలన్నీ కూడా ఉంటాయని చెప్పవచ్చు. అయినా సరే ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి ఏమైపోతుందంటే అక్కడ వారు విజయం సాధించలేక 2 రౌండ్లు పూర్తయిందండి, 3 రౌండ్స్ పూర్తయిందండి, 4వ రౌండ్లో వెనక్కి వచ్చామండి, చివరి రౌండ్లో వెనక్కి వచ్చేస్తున్నామండి అని చెప్పి ఈ మధ్యకాలంలో చాలామంది చెప్తుంటారు. ప్రధానంగా సాఫ్ట్వేర్ వాళ్ళని తీసుకున్నాం అనుకోండి, వారికి రౌండ్స్ ఉంటాయి, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అని. ఈ విధంగా వారు అక్కడికి వెళ్ళి కొంతవరకు ముందుకు వెళ్ళి చివరిలో వెనక్కి రావడం, కొన్ని సందర్భాల్లో కొంతమందికి చూస్తుంటే ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అన్నీ తెలిసిన ప్రశ్నలు అడిగితే కూడా సమయానికి గుర్తు రాక ఆన్సర్ చేయలేకపోవడం, ఆ తర్వాత బయట రాగానే ఆన్సర్స్ అన్నీ చకచకా గుర్తు వస్తాయి కానీ అక్కడ ఉపయోగం ఉండదు. ఈ విధంగా ఇంటర్వ్యూలకు సంబంధించినటువంటి సమస్యలు ఏ ఉద్యోగి అయితే ఎదుర్కొంటున్నారో, లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వ్యక్తి నిరుద్యోగం అంటాం కదా, ఆ నిరుద్యోగం ఎదుర్కొంటున్నారో అటువంటి వారు ఏంటంటే ఇంటర్వ్యూకి ఏ రోజైతే రమ్మని చెప్పేసి సంస్థ నుంచి పిలుపు వస్తుందో ఆ రోజు ప్రధానంగా ఏంటంటే దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారికి కనీసం ఒక 5 ప్రదక్షిణలు చేసుకుని, స్వామివారిని ఈ రోజు నేను ఇలా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నాకు నా అర్హతకు తగినటువంటి ఉద్యోగం ఇది కాబట్టి నాకు తప్పకుండా కూడా రావాలి అని చెప్పి కోరుకొని ఆలయంలో కూర్చొని హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని ఒకసారి కానీ 3 సార్లు కానీ పఠించి ఆ తర్వాత ఇంటర్వ్యూకి బయలుదేరి వెళ్ళడం వల్ల తప్పకుండా కూడా విజయావకాశాలు మెరుగుపడతాయి. దాంతోపాటుగా ఇంటర్వ్యూకి బయలుదేరికి వెళ్ళక ముందు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు కొద్దిగా తీయటి పదార్థం, స్వీట్ అంటాం కదా దాన్ని, అదేవిధంగా ఏలకలు అంటాం కదా, ఒక ఏలకను, అదేవిధంగా కొద్దిగా మంచినీరు గోరువెచ్చగా తీసుకొని దీన్ని ఆహారంగా తీసుకోవాలి. అంటే ఇంటర్వ్యూకి వెళ్ళక ముందు కొద్దిగా స్వీట్ తినాలి, ఒక ఇలాచీ అంటాం కదా దాన్ని ఒకదాన్ని నోట్లో వేసుకుని నమలాలి, అదేవిధంగా గోరువెచ్చని నీటి కొద్దిగా తాగి ఇంటర్వ్యూ కోసం బయలుదేరి వెళ్ళాలి. బయలుదేరి వెళ్ళక ముందు ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి పూజ పూర్తి చేసుకుని ముందుకు బయలుదేరి వెళ్ళాలి. ఈ విధంగా చేస్తుంటే ఇంటర్వ్యూలలో విజయం సాధించే అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. ఒకవేళ ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళే సమయం లేదండి, ఇంటర్వ్యూ టైమింగ్స్ వేరేగా ఉన్నాయి, ఆ రోజు గుడి ఉంటుందో లేదో, రకరకాల సమస్యలు వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారిని యథాశక్తిగా పూజించవచ్చు. స్వామివారికి ఈ ఇలాచి ఏదైతే ఉందో దాన్ని, స్వీట్ని కూడా ప్రసాదంగా పెట్టవచ్చు ఇంకా కావాలంటే. ఆ తర్వాత ఆ ఇలాచీని, స్వీట్ని తిని గోరువెచ్చని నీరు కొద్దిగా సేవించి ముందుకు వెళ్తే తప్పకుండా కూడా వారి విజయ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ తీయటి పదార్థము మరియు ఇలాచి కూడా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక కొంతమంది ఉద్యోగ వర్గాల వరకు చూస్తే వారికి మంచి అనుభవం ఉంటుంది. ఉద్యోగ జీవితంలో 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఈ విధంగా పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా మంచి తెలివితేటలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా ఏంటంటే వారి కెరీర్లో వారికి ఏమాత్రం కూడా నిలకడ అనేది ఉండదు. ఒక 6 నెలలు ఒక జాబ్ చేయడం మానేసి మళ్ళీ ఇంకో సంస్థకి వెళ్ళడం, ఆ తర్వాత 3 నెలలు అక్కడ పనిచేయడం, ఆ తర్వాత ఒక 2 ఏళ్ళు ఒక చోట పనిచేయడం, ఈ విధంగా తరచుగా కొంతమంది ఉద్యోగ వర్గాల వారిని చూస్తే అర్హత లేనప్పుడు లేదా తెలివితేటలు లేనప్పుడు ఉద్యోగం రావడం పోవడం సాధారణంగా జరిగే విషయాలు. కానీ అర్హత ఉంటుంది, అనుభవం కూడా ఉంటుంది, కష్టపడి పనిచేసే మనస్తత్వము, సంస్థ కోసం బాగా కష్టపడే మనస్తత్వం రెండూ కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా కొంతమందికి ఏంటంటే వారు చేస్తున్న ఉద్యోగంలో ఏమాత్రం కూడా నిలకడ ఉండదు. అంటే వారి రెజ్యూమ్ను, 10 ఏళ్ల రెజ్యూమ్ను మనం పరిశీలన చేస్తే కనీసం ఒక 10 కంపెనీలు, 5 కంపెనీలో మారింటారని చెప్పొచ్చు. నిలకడమగా ఒక సంవత్సరం కూడా ఒక కంపెనీలో పనిచేయలేరు. తెలివితేటలు లేవా అంటే పుష్కలంగా ఉన్నాయి, కష్టపడి పని చేసే మనస్తత్వం లేదా అది కూడా పుష్కలంగా ఉంది. అయినా సరే ఏంటంటే నిలకడ లేకుండా దీనివల్ల ఏమవుతుందంటే ఉద్యోగాలు తరచుగా మారుతుంటే అది ఆర్థికంగా మనం దెబ్బతీసేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక 3 నెలలు ఉద్యోగం చేసి మానేసాం, మళ్ళీ ఒక 2 నెలల తర్వాత ఒక ఉద్యోగం వచ్చిందనుకోండి, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహిస్తే ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాలు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం. దాంతోపాటుగా జ్యోతిష్ శాస్త్రరీత్యా వృత్తి వ్యాపార వర్గాల వారు వారి జీవితంలో మంచి అభివృద్ధిని సాధించడం కోసం, మంచి లాభాలు సంపాదించడం కోసం ఎటువంటి పరిహార క్రియలు ఆచరించాలి అన్న అంశాలు.